నీ పేరు? బోనసాయ్. అవునా? నీ పేరు? కుసుమ. నువ్వు స్కూల్కి వెళ్తావా? ఆటలు ఆడుతుంటావు బానే? గేమ్స్ అన్నీ ఆడతావా? నీకు వచ్చి ఆడడం? చెల్లికి రాదా? నువ్వు ఆడిపిస్తావా? ఓకే, హియర్ వి గో, కమ్ ఆన్. ఓకే, సో ఇప్పుడు మా ఇద్దరు పెద్దక్క చిన్నక్క వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ స్ట్రాతో ముందు నువ్వు ఆడదు, కానీ నువ్వు ఆడగలిగితే మళ్ళీ చెల్లి కూడా ఆడుతుంది, లేదా నువ్వే ఆడద్దు కానీ, సరేనా? ఇక్కడ నుంచి ఈ స్ట్రా నోట్లో పెట్టుకుని ఈ స్ట్రాతో ఇందులో ఇలా పెట్టి ఇలా లేపి తీసుకెళ్ళి ఆ టేబుల్ని పెట్టేసి రావాలి, సరేనా? ఇక్కడితో స్టార్ట్ చేస్తావా? రెడీ? 3, 2, 1 గో. సూపర్. సో మొత్తం అన్నీ సూపర్ ఫాస్ట్గా తీసుకెళ్ళి అక్కడ అన్నీ అరేంజ్ చేసి వచ్చేసారు, అండ్ ఇక్కడ ఉన్న ప్రతి క్యాన్ని అక్కడ తీసుకెళ్లారు, కాబట్టి మీరు చేసిన ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది. కమాన్. సో ఇప్పుడు మీ ఇద్దరి చేతుల మీదుగా అమ్మా నాన్నకి 10,000 రూపాయలు చెక్ అందిస్తాం. ఓకే, అని తలుపు పండి. లక్ష్మీదేవి తలుపు తట్టింది, తన వంతు సహకారం తను అందిద్దాం అనుకున్న ఆ తల్లి కోసం తను చేయలేని పరిస్థితి, అండ్ అలాగే ఆ తల్లి కూడా ఈ వయసులో కూడా తన పిల్లల్ని బాగా చూసుకోవాలి, కష్టపడాలని ఆ తల్లి తపన. వీటన్నిటి మధ్య వాళ్ళు సొంతంగా ఒక చిన్న కూరగాయల వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నారు. దానికోసం మనం మరో ప్రయత్నం చేద్దాం. సో ఈ ప్రయత్నం చేయడానికి మీలోంచి ఎవరు ముందుకు వస్తున్నారు? సో మీ నలుగురు వచ్చారు వాళ్ళందరి తరఫున. సో ఈ ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ అయితే వారికి మరో 15,000 రూపాయలు అందుతాయి. రైట్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన టాస్క్ వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని కోరుకుండేదన్నమాట, అందుకే మీకు లెక్కలతో ఈసారి టాస్క్ ఇచ్చాను. నేను ఇప్పుడు టీచర్ అయ్యా. సో కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోతే గట్టిగా పడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే ఈ కర్రలు ఇవి సరిపోవు అనిపిస్తోంది. మీకు సరిపడే ఐటమే తెచ్చుకొస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చెప్పే ప్రతి రాంగ్ ఆన్సర్కి ఇది నెత్తి మీద టాంగ్ అని పడుతూ ఉంటుంది. మీ టాస్క్ ఏంటంటే ఆ వరుసలో ఉన్న నెంబర్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత డబల్ డిజిట్ వస్తుంది, ఆ ఆన్సర్ మాత్రం మీరు వేస్తారు. మీకు అర్థమైనట్టుగా మీరు లెక్కలు వేసుకోండి. తప్పు ఆన్సర్ వస్తే నేను చూసుకుంటాను. ఓకే, రెడీ? 3, 2, 1 గో.
square, A plus B whole square. Tom and Jerry war a key, eta mine, I don't care. Attack, attack, yelka pilli meedake. Attack, attack, puvu mullu meedake. Attack, attack, uppu nippu meedake. Attack, attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war a key, eta mine, I don't care. ఎంత వచ్చిందమ్మా నీకు? 1,54,683 వస్తుందా? నిజంగా అంత వస్తుందా? తప్ప ఆన్సర్ అయితే పనిష్మెంట్ ఉంటుంది. చూసుకోమ్మా ఒకసారి లెక్క మళ్ళీ చూసుకో. మీరు కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. వామ్మో, ఇక్కడ రైట్ ఆన్సర్. క్లాప్స్, కమ్ ఆన్. వావ్, ఇక్కడ కూడా రైట్ ఆన్సర్. నాకు ఇది చాలా రోజులు డౌట్ ఉండి మీకు ఇచ్చానమ్మా రైట్ ఆన్సర్ తెలియక. బట్ మీ నలుగురు ఈ టాస్క్ని పర్ఫెక్ట్గా ఫినిష్ చేశారు. ఈ సుత్తి మీకు వాడడానికి లేదు, ఇంకా వేరే వాళ్ళ మీద వాడతాను నేను. సో మీరు మాత్రం రైట్ ఆన్సర్ ఇచ్చినందుకు, టాస్క్ ఫినిష్ చేసినందుకు మీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి 15,000 రూపాయలు అందబోతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. సో ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ డైలాగ్స్ దాంట్లో ఎంతమంది పాల్గొంటున్నారు? మీరిద్దరు. ఓకే, యాక్షన్. నేను వర్షాకాలం లాంటి దాన్ని. కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా ఇస్తుంది. కానీ బురద మాత్రం వెంటనే వస్తుంది. పని చేస్తే చెమట పడుతుంది, కానీ చెమట అంటే నాకు చిరాకు. నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసే అంత లగ్జరీ లేదు, వదిలేసే అంత లవ్లు లేదు. మొత్తం ఉన్న అన్ని సీజన్స్ని వాడారు. వర్షాకాలం 2 నెలలే వస్తుంది, కానీ పంట వస్తుంది సంవత్సరం అంతా వస్తుంది, కానీ బురద వస్తుంది. వాటిని చూస్తే నాకు దురద వస్తుంది. చాలా కష్టపడ్డారు మీ నలుగురు. సో థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు, పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఈరోజు ఆ తల్లి ఏదైతే కోరుకుంటోందో, ఓ చిన్నపాటి కూరగాయల వ్యాపారం పెట్టుకుందామని, దాంతో ఆ 2 పిల్లల్ని తను బాగా చూసుకోగలను అని. అమ్మ, కొడుకు విషయం చెప్పారు, ఆయన కొడుకు గురించి తెలుసుకున్నాము. సో మీ కూతురు గురించి కూడా మేము తెలుసుకుందాం అనుకుంటున్నాము. సో ఆవిడ పరిస్థితి ఏంటి? చిన్న వయసులో కష్టపడి పెళ్లి చేశామండి కూతురికి. భర్త నాడమైనోడు కాదండి, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడండి. తన మటుకే అలాగే ఉండిపోయిందండి ఇంట్లోని. మేమే పెంచుతున్నామండి ఆ అమ్మాయిని కూడా. ఆ అమ్మాయి కూడా ఇల్లు లేదు, ఏమీ లేదు, బతుకు తెరువు లేదు, ఎవరో లేరు. ముందు కొడుకు చచ్చిపోయాడండి. కొడుకు చచ్చిపోయాక కోళ్ళ కూడా చచ్చిపోయిందండి. కోళ్ళు చచ్చిపోయాక 2 పిల్లల్ని పెట్టుకుండి పోషించుకుంటున్నానండి. ఆయన అంత సడన్గా ఎలా అండి? ఏం జరిగింది ఆయన? క్యాన్సర్ అని వేసిందండి పక్కన. క్యాన్సర్ అని వేసిందండి. ఇక్కడ కోళ్ళు ఉందే పర్లేదు, మనం ఏదో చిన్న వ్యాపారం ఏదో పెట్టుకుని చేసుకుందాం కదా. ఆడి పోయిన ఏడాదికి అమ్మగారింటికి ఆడ హైదరాబాద్ వెళ్ళండి, ఊరు వచ్చుకుని చచ్చిపోయిందండి. సో ఈ వయసులో అంత చిన్న పిల్లలతో ఆ పెద్ద ఆయన ఇంకా కష్టపడడానికే నిశ్చయించుకున్నారు. సో వాళ్ళకంటూ ముందు ముఖ్యంగా కావాల్సింది ఉండడానికి ఒక ఇల్లు. ఆ ఇంటి కోసం మనం ప్రయత్నిద్దాం. నిరుపై సాగరా, ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా, ఏ పిడుగులు ఆపినా, వెనకడుగే వేయక ముందుకు సాగరా.